నమస్తే, నేను మీ అవతార్ అనసూయ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగణమే ఆయుధంగా పనిచేస్తున్న GMK9 టీవీకి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఎన్డీఏ కూటమి విజయం చూసి జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకురా నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాను అనే స్థాయికి వెళ్ళిపోయాడు. నేను సంక్షేమం ఇచ్చాను, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రజలకు ప్రతి ఒక్కటి ఇంటి వరకు తీసుకెళ్తున్నానని ఎన్ని మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు నీకు లేదంటే ఈ రోజు రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడింటారో ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ఇట్లాంటి విజయం చరిత్రలోనే ఎవరికి వచ్చిండేది అంత విజయం ఈ రోజు ఎన్డీఏ కూటమి సాధించింది. నిజంగా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఎంత కష్టపడ్డారంటే ఆ కష్టానికి ఫలితం దక్కింది. రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏవైతే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ చెప్పారో అది ప్రతి ఒక్కరి ఇంటికి చేరవేస్తారు, చేరుతుంది. ఖచ్చితంగా మనకంటూ ఒక రాజధాని వస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, జాబ్లు వస్తాయి, పోలవరం వస్తుంది, రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం. ఈ రోజు నా సొంత జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాము. రాయలసీమ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రేమ ఎటువంటిదో మేము ఈ విజయంతో ఆయనకి చూపించాము. రాబోయే రోజులన్నీ కూడా అద్భుతమైతాయి. చంద్రబాబు మంచి పరిపాలన చేస్తాడు, ఆ నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఇలాంటి విజయం మనకు అందించారని మేము గట్టిగా కోరుకుంటున్నాం. సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇంటికి చేరుస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి మేము హామీ ఇస్తాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నరేంద్ర మోదీ 33% మహిళలకు ఎంతో ఆదర్శంగా నిలబడాలని ఆయన చాలా మంది మహిళలకు ముందంజలో వెళ్తున్నారు. ఇక రాబోయే రోజులు కూడా మన మహిళలకు పెద్దపీట వేస్తాడు. అదే విజన్లోనే ఇప్పుడు ముర్ము గారిని అయితే ఏముంది, తర్వాత పురంధేశ్వరి ఆమె కష్టాన్ని గుర్తించి ఈ రోజు ఆమెకు మంచి ఫలితం దక్కింది. పురంధేశ్వరి మేడం గాని గెలవడం అంటే ఆశామాషి కాదు. అందులో బీజేపీ పార్టీ ఇంత మెజార్టీ వస్తుందని ఊహించుకోలేదు. మంచి మెజార్టీ అయితే వచ్చింది. ఇది ఈ కూటమి ఎండాకాలము ఇక్కడే ఉండాలి, అందరూ కలిసిమెలిసి పనులు చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్దాము. ఏదైనా కష్టం వచ్చిందంటే ముగ్గురం కలిసి పోరాడదాము. అంత మంచి పిల్లలు కుతంత్రాలు మనకి ఏవి వద్దండి. హ్యాపీగా తల్లులు, పిల్లలు, అవతాతలు అయితే ఎవరైతే మంచి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లి హ్యాపీగా ఉందాం అందరము. జై భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రకళ రాయర్. మన కూటమి అంటే ఏంటి అనేది ఇప్పుడు నిరూపించి చూపించారు అందరూ. ప్రజలు ముఖ్యంగా వీళ్ళు పథకాలు ఇస్తున్నామని దొంగ పథకాలు ఇచ్చి ఒక చేత పథకం ఇచ్చి ఓ చేత లాగేసుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది జనాలకు అర్థం కాదులేదు. తిక్క జనాలు మాకేమి 170కి 175 సీట్లు కొడతామని చాలా విరవిగి చెప్పుకున్నారు. ఇప్పుడు ఏమైంది, జనాలు బుద్ధి చెప్తున్నారు బాగా. ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని కనీసము మళ్ళా రాబోయే రోజులు అందరినీ కట్టుకొని మంచిగా చేసుకుంటే బాగుంటుంది. కక్ష సాధింపులు అనేటివి మంచిది కాదు. ఈ వైసీపీనే నేర్పిస్తోంది అందరికీ. దయచేసి ఈ రౌడీ యుజాన్ని మాత్రం తగ్గించేసి పథకాలు ఏమున్నాయో సంక్షేమ పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, నరేంద్ర మోదీ అయితేనేమి ఈ ఇస్తున్న పథకాలు జనాలకు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఆయన ముద్రలు వేసుకొని ఆయన పబ్లిసిటీనే చేస్తున్నాడు. ఎక్కడా గానీ చంద్రబాబు నాయుడు ఇచ్చే పథకాల గురించి గానీ, నరేంద్ర మోదీ గారు ఇస్తున్న పథకాల గురించి గానీ ఎక్కడ పబ్లిసిటీ చేసింది లేదు. అందువల్ల జనాలు ఇన్నాళ్ళు అమాయకంగా మోసపోయారు. ఇప్పుడు అందరూ తెలుసుకున్నారండి. ఏమి జనాలు ఎవరు లేరు. ఇప్పుడు యూత్ అయితేనేమి, మామయ్య అంటూ పిల్లలైతే ఏముంది, అవ్వ అంటూ తాతలైతే ఏముంది, యూత్ అయితే ఏముంది, మహిళలు అయితే ఏముంది, అందరూ అన్ని విధాలుగా తెలుసుకున్నారు. ఇప్పుడు మంచిగా వాళ్ళు మంచి ప్రభుత్వాన్ని అయితే ఎంచుకున్నారు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి రాబోతున్నారండి మన ఇంటికి. ముగ్గురు అన్నదమ్ములు ఎవరు అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మన నరేంద్ర మోదీ గారు. వీళ్ళు ముగ్గురు కలిసి మన ఇంటికి ఏ కష్టం వచ్చినా ఆదుకోవడానికి. ఈ రోజు ధర్మవరంలో చూసుకుంటే ఈ రోజు సత్యకుమార్ అన్నకు మంచి పీఠం వేశారు ప్రజలు.
ఇన్ని రోజులు గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ తో ఎంత అన్యాయం జరిగిందో ప్రజలకి అది జనాలు తెలుసుకొని మాటలతో చెప్పుకోకుండా చేతలతో చూపించి మంచి మెజార్టీతో అన్నని కూర్చోబెట్టారు అక్కడ. అదే రీజన్ లో అదే నమ్మకంతోనే సత్యకుమార్ అన్న కూడా అక్కడికి ప్రజలకి ఏ అన్యాయం జరగకుండా ముందు ఉండి అన్న అందరికీ న్యాయం చేస్తాడు. సంక్షేమ పథకాలు అయితే డైరెక్ట్ గా నరేంద్ర మోదీతో పోట్లాడి మరీ తీసుకొచ్చి ఇంటింటికి గడప గడపకి అందిస్తాడని నేను పూర్వకంగా తెలియజెప్తున్నాను. ఆ సత్యకుమార్ అన్న అంటే ఏమి చేత కాదు, ఇట్లాంటి వానికి ఇచ్చారని చాలా ఎగతాళి చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఆయన పొట్టివాడు గట్టివాడు ఎలా ఉంటాడు అనేది చేసి చూపిస్తాడు ఆయన. దీనికి ఎదురు చూస్తూ ఉండాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు, సిద్ధంగా ఉండాలి. సిద్ధం అనే ప్రోగ్రాము అప్పుడు కాదు ఇప్పుడు అనే ప్రోగ్రామ్ కి ఎదురు చూస్తూ ఉండండి. మంచి మాటలు ఏమీ లేవండి, కానీ ఈ కూటమితో ఎక్కడ చూసినా పండగ వాతావరణము, ఎక్కడ చూసినా హ్యాపీగా జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే సంతోషము ఏముంది, వైసీపీ గెలిచినప్పుడు ఇంత ఆనందం జనాలలో కనిపించలేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచిగా హ్యాపీగా జనాలు పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ ఎప్పుడూ ప్రతి ఇంట్లోనూ ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి.